ఓటర్లందరికీ నా నమస్కారం. ఈ నెల 13వ తేదీన అనగా సోమవారం ప్రజాస్వామ్య పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మంచి మరియు అర్హత కలిగిన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఓటు వేసే ముందు అప్పు చేసి సంక్షేమం ఇచ్చే నాయకులు కావాలా, పెట్టుబడులు తీసుకువచ్చి సంపద సృష్టించి ఆ సంపదతో సంక్షేమం పంచిపెట్టేవారు కావాలా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి ఓటర్లరా. అదేవిధంగా ఒక మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకోండి, తద్వారా మంచి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. తద్వారా వారు తయారు చేసేటటువంటి పాలసీస్ని మనం ఎంపవర్ చేసుకుంటాం. కావున మీరు అందరూ ఓటు వేసే ముందు ఒక్క నిమిషం దయచేసి ఆలోచన చేయండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా యువ ఓటర్లు మరియు మొదటిసారి ఓటు వేసే వారికి నా యొక్క చిన్న విన్నపం, దేశం మరియు రాష్ట్రం యొక్క భవిష్యత్తు యువత మీదే ఆధారపడి ఉంది. యువ ఓటర్లే ప్రజాస్వామ్య పునాదికి బలం. కావున యువత మరియు మొదటిసారి ఓటు వేసే వాళ్ళు ఎందుకులే మనకు అని నిర్లక్ష్యం చేయకుండా దయచేసి ఇంటి నుండి బయటకు వచ్చి పోలింగ్ బూత్ వద్దకు వెళ్ళి కష్టం అనిపించినా కానీ ఓటు వేసి రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, ముందు చూపు కలిగిన నాయకులు ఎవరు, దూరదృష్టి ఎవరికి ఉంది అనేవి అన్ని రకాలుగా ఆలోచన చేసి ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని మీరు కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని కోరుతున్నాను. అదేవిధంగా ఒక అభ్యర్థిని ఎన్నుకునే ముందు ఆ అభ్యర్థిలో ఉన్నటువంటి 4 Cలను అంటే క్యారెక్టర్, క్యాలిబర్, కండక్ట్ అండ్ కెపాసిటీ, ఈ 4టిని బేరీజు చేసుకొని ఎలాంటి అభ్యర్థి అయితే, ఎలాంటి ప్రజాప్రతినిధి అయితే మనకు బాగుంటారు అనేది నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో మంచి అభ్యర్థికి ఓటు వేసి ఒక బలమైన వ్యవస్థను, అదేవిధంగా బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మీ మనిది పద్మనాభుని.